హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రఘు విజనరీ క్లాసెస్. నేను మీ బి రఘుబాబు, లా గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, సబ్ ఇన్స్పెక్టర్, తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్. ఈరోజు మనం ఈ యొక్క సెషన్లో డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏమిటి అని అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ. మనం ఈ యొక్క సెషన్లో ఈ టాపిక్ తీసుకోవడానికి ముఖ్య కారణం, ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే గత ప్రభుత్వంలో కాళేశ్వరం అంశం మీద ఆ యొక్క ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి మరియు ఆ ఆరోపణలు, ఈ నేపథ్యంలో జస్టిస్ పిసి ఘోష్ గారి కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులను పరిధిలోకి తీసుకొని అసెంబ్లీలో దాని గురించి చర్చను నిర్వహించి దానికి అనుగుణంగా సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం రిఫర్స్ చేయడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో ప్రజలు కానీ స్టేట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా అసలు సిబిఐ యొక్క ఫంక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, సిబిఐ అనేది ఏ విధంగా ఏర్పాటు కావడం జరిగింది, దాని యొక్క విధి విధానాల గురించి తెలుసుకోవడానికి ఆతృతగా ఉన్నారు. ఈ యొక్క నేపథ్యంలో మనం ఈ యొక్క సెషన్ ద్వారా ఈ యొక్క టాపిక్ని మనం అందరి ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ బిగిన్ ద సెషన్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇది ఒక చట్టబద్ధమైనటువంటి వ్యవస్థ కాదు. ఈ యొక్క ఎట్లా అనంటే ఇది ఒక గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా ఒక ఎగ్జిక్యూటివ్ బాడీగా ఏర్పాటు కావడం జరిగింది. 1964లో సంతానం కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల ప్రకారము సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది ఏర్పాటు కావడం జరిగింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఇప్పుడు ఏ మినిస్ట్రీ కింద తన యొక్క విధులు నిర్వర్తిస్తుంది అనే అంశాన్ని మనం చూసినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పెన్షన్స్ అండ్ పబ్లిక్ గ్రీవియన్సెస్, ఇది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కింద ఉన్నటువంటి మినిస్ట్రీ. సో పిఎంఓ కింద మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పెన్షన్స్ అండ్ పబ్లిక్ గ్రీవియన్సెస్, దీని కింద సిబిఐ అనేది తన యొక్క విధులు అనేది నిర్వర్తించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సిబిఐ ఒక డైరెక్టర్ జనరల్ని ఎన్నుకోవడంలో ఎవరెవరు భాగస్వాములుగా ఉంటారు? ప్రస్తుతానికి సిబిఐ డైరెక్టర్ని ఎన్నుకోవడానికి ఒక త్రిసభ్య కమిటీ. మొదట ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ లోక్సభ ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ గారు, అండ్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ పార్టీ 2, 3 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క కమిటీ అనేది డైరెక్టర్ సిబిఐని ఎన్నుకోవడం జరుగుతుంది. అసలు చారిత్రక నేపథ్యాన్ని కనుక మనం ఒకసారి చూసినప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అసలు ఇది ఈ రోడ్డు సిబిఐగా ఉంది. దీని యొక్క చరిత్ర మనము 2వ ప్రపంచ యుద్ధ కాలంలో, ఏది బ్రిటిష్ ఇండియా మనల్ని పరిపాలిస్తున్న సమయంలో 1941 ఆ టైంలో ఏదైతే యుద్ధ సమయంలో యుద్ధ అధికారులు వారి మీద వచ్చినటువంటి ఆరోపణలు, లంచం మరియు అవినీతి, ఈ యొక్క అంశంలో ఆ రోజు బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్లోని ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ వార్, ఈ బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ అందులో ఉన్నటువంటి అధికారుల యొక్క అవినీతి గురించి విచారణ జరిపించడానికి, ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక వ్యవస్థను రూపొందించడం జరిగింది. దాని పేరే స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా వాళ్ళు ఆ రోజు ఎంక్వైరీ అనేది జరిపించారు. ఇది సిబిఐకి మూలంగా తీసుకోవచ్చు. దాని తర్వాత 1946లో ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946. సో మనము చరిత్రలో ఏ విధంగా ఎవాల్వ్ అవ్వుకుంటూ వచ్చిందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాము. అదేవిధంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మరియు లోక్పాల్, ఈ రెండిటి యొక్క ఈ రెండు తీసుకున్నటువంటి అంశాలను, నేర ప్రాతిపాదికన తీసుకున్నటువంటి అంశాలను ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి వ్యవస్థనే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దీనిని మరి ఏ విధంగా అని కూడా పిలుస్తారు అంటే ది ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ ఏజెన్సీ ఇన్ ఇండియా అలా కూడా దీన్ని వర్ణిస్తారు సిబిఐని. భారతదేశంలో అత్యున్నతమైనటువంటి నేర విచారణ అధికారం కలిగినటువంటి వ్యవస్థ. ఇదే విధంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ కాదు, అదేవిధంగా ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థ కూడా కాదు. ఇది ఒక క్యాబినెట్, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా రూపుదిద్దుకున్నటువంటి వ్యవస్థ. మనము ఒక ప్రభుత్వాన్ని కనుక ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు దాని కింద దాని విధి విధానాలు రూపొందించేది ఒక 3 వర్గాలుగా ఉంటాయి. అవేమిటి అని అంటే ఒక రాజ్యాంగబద్ధ సంస్థలు, మరియు చట్టబద్ధ సంస్థలు, 3 ఎగ్జిక్యూటివ్ బాడీస్.
ఈ రాజ్యాంగబద్ధ సంస్థలు అని మనం మాట్లాడుకున్నప్పుడు ఏదైతే కాన్స్టిట్యూషన్ లో ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ ద్వారా రూపొందింది దానికి అనుగుణంగా విధులు నిర్వర్తించేది రాజ్యాంగబద్ధ సంస్థ. మనం ఉదాహరణకి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కనుక తీసుకున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ 324 ఆర్టికల్ ద్వారా ఒక ఇండిపెండెంట్ బాడీ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా యూపీఎస్సి 315 ఆర్టికల్ ద్వారా ఏర్పడింది. ఈ ఇటువంటి వ్యవస్థలను రాజ్యాంగబద్ధ సంస్థలుగా వ్యవహరిస్తారు. అదేవిధంగా చట్టబద్ధ సంస్థలు ఏదైతే ఒక శాసనసభ ద్వారా ఒక ఏర్పాటు కాబడ్డాయో, శాసనసభ ద్వారా ఒక యాక్ట్ చేయడం ద్వారా, ఎగ్జాంపుల్ నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1983 ద్వారా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. అదొక చట్టబద్ధ సంస్థ. అదేవిధంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా ఒక చట్టబద్ధ సంస్థ. సెంట్రల్ విజిలెన్స్ యాక్ట్ 2003 ద్వారా ఏర్పాటు కావడం జరిగింది. సో ఏదైతే శాసనసభలో ఒక చట్టం చేసి దాని ద్వారా రూపొందించుకున్నటువంటి ఒక వ్యవస్థను ఒక చట్టబద్ధ సంస్థగా వ్యవహరిస్తారు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా వచ్చినటువంటి వ్యవస్థలు ప్లానింగ్ కమిషన్ కానీ, నీతి ఆయోగ్ కానీ, ఇవి ఏదైతే ఆర్డర్స్ ప్రకారం రూపుదిద్దాయో వాటిని ఒక ఎగ్జిక్యూటివ్ బాడీస్ అని అనడం జరుగుతూ ఉంది. సో సిబిఐ అనేది ఒక చట్టబద్ధ సంస్థ కాదు, ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. ఇది ఒక క్యాబినెట్ నిర్ణయం ద్వారా ఏర్పాటు కాబడ్డటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ. సో ఇది ఏం చేస్తుంది? సెంట్రల్ ఇది ఎట్లా అంటే దేశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కింద ఏదైతే ప్రభుత్వ విభాగాలలో జరుగుతున్నటువంటి అవినీతి అన్యాయాల మీద చర్యలు చేపట్టడానికి దీన్ని రూపొందించుకోవడం జరిగింది. కానీ కాలక్రమేణా ప్రస్తుతము సిబిఐ అనేది ఒక అవినీతి అంశమే కాకుండా స్పెషల్ క్రైమ్స్, టెర్రరిజము, మాఫియా, కిడ్నాపింగ్ ఈ యొక్క అంశాలను కూడా తన విధులు నిర్వర్తిస్తూ ఉంది. అదేవిధంగా ఇంటర్పోల్ మనది ఇప్పుడు దేశంలో అత్యున్నతమైనటువంటి పోలీస్ విభాగంగా అంటున్నాం కాబట్టి వివిధ దేశాలలో ఉన్నటువంటి వాటి యొక్క హెడ్స్ తోటి ఇది ఒక సమఉజ్జీగా వ్యవహరిస్తుంది. వివిధ కేసులలో మన దేశానికి తరపున ఇది రిప్రజెంటేషన్ అనేది ఇస్తూ ఉంటుంది. ఇంటర్పోల్ అనేది వచ్చేసి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రపంచానికి కూడా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో హెడ్. ఇంటర్పోల్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లియోన్, ఫ్రాన్స్ లో. అదేవిధంగా ఎకనామిక్ క్రైమ్స్ ను కూడా మన సిబిఐ అనేది ప్రజెంట్ డీల్ చేస్తూ ఉంది. ఎకనామిక్ క్రైమ్స్ అని అంటే బ్యాంక్ ఫ్రాడ్స్ కావచ్చు, అదేవిధంగా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ లో జరిగేటువంటి అంశాలు కావచ్చు, ఫేక్ నోట్స్ కావచ్చు. ఈ యొక్క అంశాలను కూడా వీటికి సంబంధించినటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ లో కూడా ఇన్వెస్టిగేషన్ అనేది మన ఇవాళ క్రైమ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంది. ప్రజెంట్ మరి ఈ సిబిఐకి ఎట్లా ఉంది అని అంటే వరల్డ్ లో ఒక మంచి గుర్తింపు ఉంది. ఎందుకు అని అంటే సిబిఐ చేపట్టినటువంటి నేరాలలో ఒక 65 నుంచి 70% వరకు ఈ యొక్క కేసెస్ కూడా వాటిని కంప్లీట్ అయ్యి శిక్షలు విధించడం జరిగింది. మరి నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా? నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా అని అంటే కొన్ని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే ఇది ఒక ఆర్డర్ ద్వారా వచ్చింది. దీనికి సపరేట్ ఒక స్టాచ్యుటరీ స్టేటస్ అనేది లేదు కాబట్టి లిమిటెడ్ పవర్స్తో ఉంది. ఎట్లా అంటే సిబిఐ ఏదైనా ఒక నేర విచారణ అనేది ఒక స్టేట్లో వెళ్ళడానికి డైరెక్ట్గా తీసుకోవడానికి అనుమతి అనేది లేదు. బై డిఫాల్ట్గా ప్రతి స్టేట్స్ మీద అధికారం సిబిఐకి వస్తుంది. కాకపోతే ఎవరైతే సిబిఐకి జనరల్ కన్సెంట్ అనేది ఉపసంహరించుకుంటారో వాళ్ళ స్టేట్ ద్వారా, వాళ్ళ స్టేట్ ఏ స్టేట్ అయితే జనరల్ కన్సెంట్ అంటే సాధారణ అనుమతి, మా స్టేట్లో సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేయడానికి లేదు అని చెప్పని ఏదైనా గవర్నమెంట్ స్టేట్ ఏదైనా డిసైడ్ అయినప్పుడు ఆ స్టేట్లోకి సిబిఐ అనేది రావడానికి ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ పంపించలేదు. ఇది ఒక పరిమితి అనేది సిబిఐకి ఉంది. కాకపోతే ఇక్కడ మరొక అంశాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలి. ఒకవేళ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏదైనా ఒక స్టేట్ అంశంలో సిబిఐ విచారణ జరిపించాలి అని చెప్పిన ఆర్డర్ వేసినప్పుడు అప్పుడు దానికి స్టేట్ యొక్క కన్సెంట్ అనేది అవసరం లేదు. ఎప్పుడు కన్సెంట్ అవసరం? సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇంపోజ్ చేస్తుందో, ఇక్కడ సిబిఐ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేసినప్పుడు మాత్రం స్టేట్ అనుమతి అనేది అవసరం. ఎప్పుడైతే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఆ యొక్క స్టేట్ యొక్క అవినీతి అంశం మీద విచారణ జరిపించడానికి సిబిఐ విచారణ జరిపించడానికి ఆదేశాలు ఇచ్చినప్పుడు ఆ సందర్భంలో సిబిఐ విచారణకి ఆ స్టేట్ యొక్క అనుమతి అనేది అవసరం లేదు అన్న విషయాన్ని ఇక్కడ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఓకే, ఈ యొక్క పరిమితి అనేది విధించడము ఒకటి. ఇంకొకటి ఏదైనా అంశం మీద విచారణ జరపాలి అని అంటే సెంట్రల్ యొక్క ప్రియర్ పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా దాని యొక్క పవర్ని లిమిట్ చేస్తూ ఉంది. ఇంకొకటి ముఖ్యమైనటువంటి మరొక ఛాలెంజింగ్ పాయింట్ ఏంటి అని అంటే సిబిఐ విషయంలో
పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్. ఇంతకు ముందు సుప్రీంకోర్టు గత సంవత్సరం క్రితం దాని యొక్క ఒక జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. ఎట్లా అంటే సిబిఐ అనేది ఒక పంజరంలో చిలకలా మారుతా ఉంది అనేది కూడా ఇంతకుముందు. ఎందుకు అట్లా అంటే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఎక్కువ అవుతుంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో అని చెప్పి ఇంతకుముందు సుప్రీంకోర్టు సిజేఐ గారు వ్యాఖ్యానించడం జరిగింది. సో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది తగ్గే విధంగా ఎప్పుడైతే గవర్నమెంట్ దీనికి ఒక స్టాచ్యుటరీ స్టేటస్ ఇచ్చి దీనికి పవర్స్ని పెంచడం ద్వారా ఒక ఇండిపెండెంట్ బాడీగా తయారు చేసినప్పుడు ఇంకా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుందని చెప్పి మనము చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈరోజు ఈ యొక్క సెషన్ ద్వారా ఒక బేసిక్ కాన్సెప్ట్ అనేది నేను అందించానని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.